కూడా అర్థం కాని పరిస్థితి. సరే అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. సరే గెలుపోటములు సహజంగానే ఉంటాయి, కానీ డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకుంది అనేది 15 ఏళ్ళు నిర్విరామంగా పాలించిన పార్టీ. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, 12 ఏళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఇప్పుడు బీజేపీకి వచ్చింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితుల్లోకి వచ్చింది? ఎందుకు మేడం అంత కాంగ్రెస్ పార్టీ పైన అంత దీనంగా మనం అంత జాలిపడాల్సిన అవసరం ఏం లేదు. బీజేపీ లాంటి పార్టీ లేచి 30 ఏళ్ళకి నిలబడగలిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ 10-15 ఏళ్ళకి లేచి ఆటోమేటిక్గా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా జవసత్వాలు అనేటివి ఎప్పుడు బ్రతికే ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క బేస్ ఫౌండేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ ఎప్పుడు కూడా దీని ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది లేచి పడిపోయినంత ఎంత డ్రాస్టికల్గా పడిపోతుందో అంతే ఉవ్వెత్తున లేచి నిలబడుతుంది. ఎవరు ఊహించని విధంగా లెగిసి తాను ఎంత డ్రాస్టికల్గా కింద పడిపోయిందో అంతకు రెట్టించిన బలంతో లేచి నిలబడుతుందని చెప్పడానికి తెలంగాణ రాష్ట్రమే ప్రత్యక్షంగా సాక్ష్యం. ఎందుకంటే అత్యంత అహంకారంగా కల్వకుంట్ల తారక రామారావు గారు అసెంబ్లీలో బట్టన్న పెళ్లి చేసుకుంటే 9 ఏళ్ళకు పిల్లలు పుడతారు, కానీ మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదే, అర్థం చేసుకో, నువ్వు మా దిక్కు వచ్చేసి అని చెప్పి ఆయన అహంకారిక పూర్తంగా మాట్లాడుతున్న రోజు ఏ తారక రామారావు గారు అయితే అట్లా మాట్లాడినారో అదే తారక రామారావు గారిని 9 నెలల తిరిగి కొడితే ఎక్కడ అడ్రస్ లేకుండా వాళ్ళ నాయన నేను అంత పొడుగుంటే దేశకి నేతను నేనని చెప్పుకున్న ఆయన ఈరోజు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రజాపాలన పైన మాట్లాడడానికి ప్రశ్నించడానికి ఆయనకు ధైర్యం లేక నేను కొడితే మామూలుగా కొట్టాను, పెద్దగా కొడతా, గట్టిగా కొడతా అని యాడన మూల కూర్చొని గప్పనాలు కొడుతున్నాడు. ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలి? కాంగ్రెస్ పార్టీ లెగిసి తిరిగి లేచి నిలబడుతుందని చెప్పడానికి. కాబట్టి ఏంటంటే చర్చలో భాగంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే బీజేపీ పార్టీ అని అందరు అంటున్నారు. ఎస్, 100%. అయితే వీళ్ళు చెప్తున్న కారణం మాత్రం అది కాదు. ఎందుకు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2013-14 తరుణంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడానికి వీళ్ళు చేసినటువంటి అనేక పన్నాగాలు, కుట్రలు, కుతంత్రాల్లో భాగంగా బీజేపీ పార్టీ తన అంబుల పొదిలో దాచుకున్నటువంటి ప్రతి అస్త్రాన్ని కూడా ప్రయోగించింది. ఓకే, యాక్సెప్టెడ్. రాజకీయాల్లో గద్దెనెక్కడానికి, గద్దె దించడానికి ఏం చేసినా కూడా కరెక్టే. ఎందుకంటే ఈ దేశంలో మనం ఎప్పుడు చెప్పే సూత్రమే, కృష్ణుడు ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసం అన్నట్టు రాజకీయాల్లో ఎవరేం చేసినా కరెక్టే. అవతల పార్టీకి ఎక్కాలని ఉంటుంది, యువతల పార్టీ నిలబెట్టుకోవాలని ఉంటుంది. ఆ రోజు నిలబెట్టుకోలేదు, అది మా పొరపాటు. వాళ్ళు ఎక్కాలనుకున్నారు, అందుకు అన్ని అస్త్రాలు ఉపయోగించినప్పుడు వాళ్ళు ఉపయోగించినటువంటి మొట్టమొదటి అస్త్రం ఏంటి అంటే అన్నా హజారే గారు. అన్న ఈ దేశ రాజకీయాలు భ్రష్టు పట్టడానికి, ఈ రోజు ఉన్నటువంటి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు ముఖ్య కారణం, అసలైన ప్రధానమైనటువంటి వైరస్ ఏంది అంటే అది అన్నా హజారే గారే. ఎందుకంటే 2011లో ఆయన నా జీవితం అంతా పోయినా సరే నేను ప్రాణ త్యాగం చేస్తాను, మహాత్మా గాంధీ గారు నాకు స్ఫూర్తిదాయకము, నేను ఆయనకు ప్రియశిష్యుడిని, నేను ఆయన ఆత్మబంధువుడిని, నేను ఆయన ఆత్మలో కలిసిపోతా, శివైక్యం అయిపోయినట్టు నేను మహాత్మా గాంధీ ఐక్యం అయిపోతాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఆయన. లోక్పాల్ బిల్ తీసుకురావడానికి ఆ రోజు పెద్ద ఉద్యమాన్ని నడిపించిన ఆయన ఈరోజు ఆయన ఎక్కడ అడ్రస్ ఉన్నాడంటే ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ కేజ్రీవాల్ గారికి కూడా తెలియదు. వీరి వల్లనే కదా, అన్నా హజారే గారి వల్లనే కదా కేజ్రీవాల్ గారు రాజకీయాల్లోకి వచ్చారు, కిరణ్ బేడి గారు లెఫ్టినెంట్ గవర్నర్ అయినరు. ఇంత జరిగి ఇంత అన్నిటికీ ఆద్యుడు పురుడు పోసింది ఈ దేశాన్ని భ్రష్టు పట్టించడానికి మొట్టమొదటి కారకుడు అన్నా హజారే గారికి అయితే దానికి వంత పడింది బాబా రామ్దేవ్ గారు. ఇట్లాంటి వాళ్ళన్నిటి కూడా అస్త్రాలు ముందు పెట్టి చేసినప్పుడు ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గద్దె దింపాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మేము బీజేపీ పార్టీగా నేరుగా గెలవలేమన్నప్పుడే కేజ్రీవాల్ గారి చేత ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టించి ఒక ప్రయోగం చేసింది బీజేపీ పార్టీ. ఆ రోజు కేజ్రీవాల్ గారు మొట్టమొదటిసారిగా ఆయన ప్రజావేదిక పైన వచ్చి మాట్లాడిన మాటలు ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. పార్టీ నడపడానికి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరందరూ కూడా క్రౌడ్ ఫండింగ్ చేయాలి, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని నాకు ఇవ్వండి, ఎక్కువేమొద్దు, మీరు ఛాయ్ తాగే డబ్బుల్లోంచి సగం పైసలు నాకు ఇవ్వండి, పార్టీని నడపాలి, నేను సామాన్యుడిని, నేను వ్యాగనర్ కార్లను తిరుగుతాను. ఆయన 10 ఏళ్ళు తిరిగేసరికి ఆయనకున్నటువంటి స్పెషల్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ సరిపోదని స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ని పంజాబ్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వ్యాగనర్ కారు ఎడికిపోయిందో ఎవరికి తెలియదు. ఈరోజు ఆ వ్యాగనర్ కారు మరి ఉందా, షెడ్డుకు పోయిందా, లేకపోతే ఏం చేసారో ఎవరికి తెలియని పరిస్థితుల్లోకి ఆయన అత్యంత విలాసమైనటువంటి జీవితంలోకి వచ్చేసాడు. కాబట్టి ఆమ్ ఆద్మీ నేను సామాన్యుని అన్నవాడు ఈరోజు సంపన్నుడు అయిపోయాడు. ఎట్లా అయిపోయిండో ఎవరికి తెలియదు ఈరోజు. కాబట్టి 2014లో షీలా దీక్షిత్ గారిని అధికారంలోకి దింపడానికి ప్రయోగం చేసినప్పుడు
వీళ్ళకి కనిపించింది, బీజేపీ పార్టీకి కనిపించింది కేజ్రీవాల్ గారు. అయితే కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసారు, అంతా అయిపోయిన తర్వాత ఈయన కేవలం బీజేపీ పార్టీకి చెప్పు చేతల్లో ఉంటాడు, మాకు అన్యాయులుగా ఉంటారని బీజేపీ పార్టీ ఆ రోజు ఊహించింది. అందుకే 2 టర్మ్లు ఆయనను ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసింది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అయినటువంటి కేజ్రీవాల్ గారికి ఉన్నపలంగా ఎట్లయితే మన దగ్గర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉన్నపలంగా రాత్రి కల్లో దేవుడు కనిపించి నువ్వు ఇక ప్రధానమంత్రి అవుతున్నావు అని ఎట్లయితే ఈయన ఎట్లా ప్రగల్భాలు పలికిండో, ఆయన కూడా ఈ దేశకి నేత అయిపోతా, నేను ఈ పంజాబ్లో గెలిచేసరికి నేను ఇక ప్రధానమంత్రి మాత్రమే మిగిలిన పదవి, నాకు ఇక ముఖ్యమంత్రి అనేది నాకు చాలా చిన్న పదవి అన్నట్టు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి చెడింది. ఈయన ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఇక ఈయన మనకు అవసరం లేదు, ఇక ఈ మొక్కను తుంచి పాడేయడమే మనకు మిగిలిన పని అనుకున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో ఆయనను తుంచి అవతల పక్కన పెట్టేసి, అందుకు ఈయనకు లిక్కర్ స్కామ్ మరకలాంటి ఇచ్చినారని వాళ్ళు అంటున్నారు. కాదు మేడం, ఇందులో జరిగినటువంటి స్కామ్ని బయటపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క స్కామ్ని, లిక్కర్ స్కామ్ అనే ఒకటువంటి ఇంత పెద్ద ఘోరాన్ని, ఇంత పెద్ద అవినీతి కుంభకోణాన్ని ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టి ప్రతి ఒక్క మీడియా ఛానల్కి, జాతీయ ఛానల్కి మొత్తం కూడా అర్థమయ్యేలాగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. కాబట్టి వీళ్ళు ఈరోజు పదవి వ్యామోహంలో ఏం చేస్తున్నారో, ఎట్లా చేస్తున్నామో కూడా తెలియని విధంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఉండిపోయింది. జైల్లోకి పెట్టినప్పుడు జయలలిత లాంటి నాయకులు, లాలూ ప్రసాద్ లాంటి నాయకులే వాళ్ళు రాజీనామా చేసి జైలుకు పోయినప్పుడు ఈయన జైల్లో ఉండి కూడా నేను రాజీనామా చేయనని మంకుపట్టు పట్టుకొని కూర్చున్నాడు. అంటే ఈయనకి ఎంత పదవి వ్యామోహం. సామాన్యుడిగా ఉన్నప్పుడు వ్యాగనర్లో తిరుగుతానని, జేబులో రెనాల్డ్స్ పెన్ను మాత్రమే పెట్టుకుంటానని మాట్లాడిన ఆయనకు సీఎం పదవి అంటే అంత వ్యామోహం పెరిగిపోయింది. తర్వాత ఇంకొక అనిషాని ఆయన ముఖ్యమంత్రిగా అధికారం బదిలీ జరిగినప్పుడు కూడా కనీసం ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి కూడా ఒక మహిళ తన కూర్చున్నటువంటి కుర్చీలో ఇంకొక మహిళ వచ్చి కూర్చోవడానికి తన మనసు ఒప్పుకోలేదు. అందుకే ఇంకో కుర్చీ వేసి పక్కన కూర్చోబెట్టారు. దానికి ఆమె పెద్ద మనసు చేసుకొని ఇది కేజ్రీవాల్ గారి స్థానం, మా నాయకుడి స్థానం కాబట్టి నేను ఇక్కడ కూర్చోవడానికి సిద్ధంగా లేనని పక్కన వేసుకుని, ఇదేమన్నా రాచరిక వ్యవస్థనా మేడం? ఆ కుర్చీ అట్లానే ఉండాలి, మా తాతలు, తండ్రులు, పిల్లలు, మనవన్లు, మునిమనవన్లు కూర్చోవడానికి నీకు రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నువ్వు వచ్చి ఆ కుర్చీలో కూర్చోవాలి, అంతేగాని ఎవరి కోసమో నువ్వు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళ స్వయంకృపరాధాలు తర్వాత వెరసి బీజేపీ పార్టీకి వీళ్ళు టార్గెట్ అవ్వడము, వీరి యొక్క అంతర్గతంగా వీళ్ళకు ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా బీజేపీ పార్టీ పసిగట్టింది. కాబట్టి భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారికి, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారికి అడ్డు వస్తాడు ఆ పదవికి. ఆల్రెడీ వారణాసిలో ఎంపీగా పోటీ చేసి తనని ఇబ్బంది పెట్టినాడు. కాబట్టి నాకు ఇక్కడ ఎందుకు ఒక డౌట్ వస్తుంది. చెప్పండి మేడం. ఇండియా కూటమిలో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు? నేను చెప్తాను మేడం, అది కూడా చెప్తాను కంటిన్యూషన్, అది కూడా చెప్తాను. ఇండియా కూటమిలో ఉన్న లోకలే ఈ రోజు ఈ రిజల్ట్ ఒక పక్క చెప్తుంటే ఓపెన్ గా కేజ్రీవాల్ గారి మీద ఇన్ని విమర్శలు చేస్తారు. లేదు, అది కూడా ఉంది, అదే పాయింట్ నేను కంటిన్యూషన్లో చెప్తా. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో వారణాసిలో నరేంద్ర మోడీ గారి పైన పోటీ చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకును చీల్చడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య పాత్ర పోషించింది. కానీ అది వెరిసి రోజు రోజుకు కేజ్రీవాల్ గారికి ప్రధానమంత్రి అవ్వాలన్నటువంటి కాంక్ష పెరిగిపోయింది. అందులో భాగంగానే ఇండియా కూటమిలో మొదట్లో కేజ్రీవాల్ గారు లేరు మేడం. చివరిలో ఇంకా ఈ దేశంలో బీజేపీకి అత్యంత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గట్టి పోటీ ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇండియా కూటమిలో బలమైన నేతలు ఉన్నారని తెలిసి గుర్తించుకొని ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడో చోట అదృష్టం నాకు కలగకపోదా అని చెప్పి ఆయన ఇండియా పార్టీలో చివరి నిమిషంలో తప్పించుకోలేక తనొప్పక తానొప్పక వచ్చి చేరినట్టు ఇండియా కూటమిలో వచ్చి చేరి, అప్పటికి కూడా ఈయన కుటిలర్ స్వభావము, ఈయన వెన్నుపోటుకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ తెలిసిన కాంగ్రెస్ పార్టీ అప్పటికి కూడా మనిషి మారడానికి ఒక అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి, మనం మనుషులే తప్పులు చేస్తారు, మానవులు తప్పులు చేయవన్నట్టు ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తనని ఇండియా కూటమిలో చేర్చుకుంటే, ఢిల్లీలో గెలిచుంటే ఏం మాట్లాడేవారు? గెలిచినా ఇదే మాట్లాడేవాళ్ళం మేడం, గెలిచినా ఇదే మాట్లాడేవాళ్ళము, ఓడినా ఇదే మాట్లాడేవాళ్ళం. కాకపోతే గెలిచితే తాను చేసిన తప్పులతో పాటు చేయాల్సిన పనులను కూడా వారికి గుర్తు చేసేవాళ్ళం. ఇప్పుడు చేయాల్సిన పనులు గుర్తు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ పాయింట్ నేను టచ్ చేస్తాను. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన యొక్క కుటిల రాజనీతి మొత్తం తెలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం కల్పించింది. అయినప్పటికీ కూడా అవకాశాన్ని కేజ్రీవాల్ గారు ఉపయోగించుకోలేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణమయ్యారు, హర్యానాలో ఓడిపోవడానికి కారణమైనరు, గుజరాత్లో బలమైన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తాను కాంగ్రెస్ పార్టీ నిలదొక్కున్న సమయంలో అనవసరంగా వీళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళకు ఓటు బ్యాంక్ లేకపోయినా ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీని 3వ స్థానానికి నెట్టిర్రు. పంజాబ్లో కూడా రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనవసరంగా ఓట్లను చీల్చేసి బీజేపీ పార్టీ అక్కడ అధికారంలోకి ఎట్లాగూ రాదు, ఎందుకంటే అప్పుడు రైతుల ఉద్యమం జరుగుతుంది కాబట్టి మేము ఎట్లా ఇక్కడ అధికారంలోకి రాము కాబట్టి తన సోదర సూట్ కేస్ పార్టీ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడ ముఖ్యమంత్రిని చేయడానికి వీళ్ళందరూ ఇక్కడ ఒప్పందాలు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈరోజు సార్ పెద్దలు చెప్తున్నారు మేము అన్ని చేయగలిగినటువంటి హామీలే ఇచ్చాము ఢిల్లీలో అంటున్నారు. సార్ మీరు ఢిల్లీలో చేయగలిగినటువంటి హామీలు ఇచ్చారు, కానీ మీరు చేయగలిగినటువంటి హామీలు ఇచ్చి ఈ దేశంలో 10 సంవత్సరాలు అయిపోతుంది. ఈ దేశంలో యువతకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది కల్పిస్తామన్నారు, అది లేదు. తర్వాత మీరు జన్ ధన్ ఖాతాలు ధన్ ఓపెన్ చేయండి అన్నారు. మీకు నల్లధనం 15 లక్షల రూపాయలు మీ ఖాతాల్లోకి వేస్తామన్నారు. ఆ జన్ధన్ ఖాతాలు ఏమైపోయినాయో ఈ రోజుకి ఆ 15 లక్షల రూపాయలు ఎవరి ఖాతాలకు వచ్చినాయో ఇంతవరకు తెలియదు. రాత్రికి లేదు మేడం, ఇట్లాంటివే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఆ కేజ్రీవాల్ గారి అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఏవేవో చెప్పారు. కానీ మరి వాళ్ళ ఆ పరిస్థితులు కూడా 22 వచ్చినాయి వాళ్ళకి సీట్లు. మేడం అధికారంలో ఉన్న పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. ఎందుకు ఆ పరిస్థితి? సందీప్ దీక్షిత్ లాంటి నాయకులు కూడా ఓడిపోయారు. మేడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు అక్కడ అధికారానికి దూరంగా ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా మా ఓటు బ్యాంక్ అనేది పోయినసారికి ఈసారికి పెరిగింది. అయితే ఓటు బ్యాంకు పెరిగిందని సాటిస్ఫై అవుతున్నారా అంటే లేదు. అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు గత 2 సార్లు ప్రభుత్వం ఓడిపోయినప్పుడు సరే కొంత ఉదాసీనతంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించి ఉండొచ్చు, అది కాంగ్రెస్ పార్టీ తప్పు. అయితే ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో మధ్యాహ్నం ప్రియాంక గాంధీ గారు మీడియాతో మాట్లాడుతూ కూడా ఎస్ వీ యాక్సెప్ట్ ద లాస్ అండ్ వీ లెర్న్ దట్ వీ హ్యావ్ టు బీ స్టాండ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ రెస్పాన్సిబుల్ అండ్ యాక్టివ్లీ అని చెప్పినారు. కాబట్టి ఆ మాటకు కొనసాగింపుగానే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు తన స్థాయి ఎక్కడుందో పూర్తి స్థాయిలో తెలుసుకున్న ప్రయత్నం ఈ ఎన్నికల్లో జరిగింది. ఎందుకంటే మిత్రపక్షంలో ఉన్నటువంటి పార్టీతోనే బాహాబాహికి ఎన్నికల్లోకి దిగినప్పుడు తన స్థానం ఏంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు, నికరమైన ఓటు బ్యాంకు ఎక్కడికి వెళ్ళిందని తెలుసుకునే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. అందులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి అంటే పూర్తి స్థాయిలో కూడా తెలుసుకోగలిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేపొద్దున ఎన్నికల్లో గెలవడానికి పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి జవసత్వాలన్నిటిని కూడా కూడగట్టుకొని రావడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పడానికి ఈరోజు ప్రియాంక గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు మనకు ఎగ్జాంపులే. అయితే ఈరోజు బీజేపీ పార్టీ ఢిల్లీలో గెలిపించిందా అన్న ప్రశ్నల్ని తలెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీగా నేనేం అడుగుతున్న ప్రశ్న కాదు ఇది. ఈ దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ జర్నలిస్ట్, అనుభవజ్ఞులైనటువంటి జర్నలిస్ట్ అయినటువంటి రాజీవ్ సర్దేశి గారు ఒక ట్వీట్ చేసినారు ఈరోజు. మహారాష్ట్ర టోటల్ ఓటర్స్ యాజ్ పర్ ఈసీ డేటా 2019 లోక్సభలో వచ్చేసి 8,76,76,946 మంది. అదే అసెంబ్లీకి వచ్చేసి 8,98,38,267. అదే 24 లోక్సభలో 9,30,00,000 చిల్లర మంది ఉంటే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసి 9,70,000 మంది అయినరు. సో నెట్ వచ్చేసి 44 lakh ఓటర్స్ యాడెడ్ ఇన్ 5 years అండ్ 40 lakh ఓటర్స్ యాడెడ్ ఇన్ 5 months. సో ఇది ఇప్పుడు ఈ రిగ్గింగ్ అనేది తన పందాను మార్చుకుంది మేడం. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ లాంటి చీడపురుగులు వచ్చిన తర్వాత, ఈ అన్నా హజారే లాంటి వైరస్లు వచ్చిన తర్వాత రాజకీయంలో చేసినటువంటి రౌడీజం కానీ రిగ్గింగ్ కానీ ట్యాంపరింగ్ కానీ తన రూపాన్ని అవి మార్చుకున్నాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల్లో 44 లక్షల ఓట్లు మాత్రమే చేర్చగలిగినటువంటి ఈసీ ఎట్లా 5 నెలల్లో 40 లక్షల మంది ఓటర్లను ఎట్లా చేర్చగలిగింది? ఎక్కడి నుంచి వచ్చినారు ఈ 40 లక్షల? అంటే ఒక్క 5 నెలల్లోనే 40 లక్షల మంది యువత 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ట్రాన్స్ఫర్మ్ అయినారా మేడం? అంత జనాభా ఎట్లా ఒక్క రాత్రికి ఎట్లా అవుతుందని చెప్పేసి ఈరోజు అతిపెద్ద ప్రశ్న ఈ దేశ రాజకీయాలు. రాహుల్ గాంధీ గారు కూడా అదే అడిగారు. వచ్చే ఓట్ల సంఖ్యకి వేసిన ఓటర్ల సంఖ్యకి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది. ఈ రోజు ఈవీఎం ట్యాంపరింగ్లు జరుగుతున్నాయి అంటే వీవీప్యాడ్ అన్నారు. వీవీప్యాడ్ పైన కూడా అనుమానాలు ఉన్నాయి అన్నప్పుడు దానిపైన సమగ్రమైనటువంటి ఒక నివేదిక ఆధారాలతో సైతం ఇచ్చినప్పుడు మేడం, అమెరికా లాంటి దేశాల బ్యాలెట్ పేపర్కి పోతున్నప్పుడు ఎందుకు బీజేపీ పార్టీ బ్యాలెట్ పేపర్ పెట్టడానికి వెనకంజ వేస్తుందో మాకు అర్థం కాలేదు. ఈ రోజు వీళ్ళు అంటున్నారు మేడం అది స్కామ్ కాదు పాలసీ అంటున్నారు. అయ్యా మీరు చేసిన స్కామ్ కానీ పాలసీ వల్లనే మీకు వ్యక్తిగతంగా 100 కోట్లు ముట్టినాయి, ఆ రాష్ట్ర ఖజానాకు 2,000 కోట్లు
నష్టం వచ్చింది. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిందించడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి నైతిక హక్కు లేదు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకు పోయినప్పుడు మీ కుటుంబం పక్షాన అండగా నిలబడి వారి సతీమణితో కూర్చొని ఎర్రటి ఎండలో కూర్చొని ధర్నా చేసి మీకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీయే. మాకు మీ పైన ప్రేమ ఉంది, మీరు మాకు ద్రోహం చేయాలనుకున్నా మీ పైన మాకు ప్రేమ ఉంది. మాకేం రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి కేజ్రీవాల్ గారు అవినీతి చేశారు అని అంటున్నారు. మరి ఇంకో పక్క లేదు మేడం, ఇప్పుడు ఎర్రటెండలో కూర్చున్నప్పుడు చేయలేదు కాదు మేడం. మీరు మీ అరెస్టులు అనేటివి అప్పుడు ఆ రోజు ఇప్పటికి కూడా చెప్తున్నా, అరెస్టులు అనేటివి కక్షపూరితంగా చేసిన అరెస్టులే. కేవలం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని మీ దగ్గరికి తెచ్చుకోవడానికి. అంటే ఈరోజు కేజ్రీవాల్ గారు మరోసారి ఇంకా కొనసాగింపుగా అధికారంలోకి వెళ్తే వ్యక్తిగతంగా ప్రధానమంత్రి గారికి అడ్డొస్తాడన్నటువంటి కుతంత్రంతోనే ఆ రోజు మీరు ఈడీని వారిపైన ఉసిగొల్పి వారిపైకి పంపించినారు. కాబట్టి సోనియా గాంధీ గారికి మీ కుటుంబం పక్షాన్ని ఎర్రటెండలో వచ్చి కూర్చొని ధర్నా చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు జరిగింది అన్యాయమే. అయితే ఇందులో మీ ఒక్కరి భాగస్వామ్యం లేదు, చాలామంది భాగస్వామ్యం ఉంది. వాళ్ళందరినీ విడిచిపెట్టి వారిపైన ఈగ వాళ్ళకుండా చేసి ఇందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు మేడం. కానీ వాళ్ళెవ్వరిని టచ్ చేయకుండా కేవలం అరవింద్ కేజ్రీవాల్ని కుట్రతోని టార్గెట్ చేయడానికి వాళ్ళని అరెస్ట్ చేసిన విధానాన్ని మేము తప్పుపట్టినాం. రామ్ గోపాల్ గారు, ఇవాళ వచ్చిన ఢిల్లీ రిజల్ట్స్లో 3 పార్టీల పరిస్థితి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి ఏంటి అనేది తెలిసింది. కాబట్టి పార్టీల పరంగా వాళ్ళ విశ్లేషణ ఇచ్చుకున్నారు.